దేవుని పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి స్మృణలో ఉన్నటువంటి సంఘానికి దేవాతి దేవుడు రాసినటువంటి లేఖ ఈ వచనంలో, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, నాకు తెలుసు అని ఆయన అంటున్నాడు. ఈనాడు మన జీవితాలలో కూడా కష్టాలు, అప్పులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ దేవుడు మనలను మర్చిపోయాడేమో, విడిచిపెట్టేశాడేమో అని మనకు అనిపిస్తుంది. కానీ ఏ విధంగా అయితే అలనాడు స్మృణలో ఉన్నటువంటి సంఘానికి దేవుడు ధైర్యము చెప్తున్నాడో, ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడుతూ మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడండి. మరి స్మృణలో ఉన్నటువంటి క్రైస్తవులు యేసును నమ్ముకున్నందుకు సమాజం నుండి వెలివేయబడ్డారు. వారి ఆస్తులను కోల్పోయి తీవ్రమైనటువంటి పేదరికంలో వారు బ్రతికారండి. రోమా సామ్రాజ్యం వారిని ఎంతగానో హింసించింది. ఆ సమయంలో వారికి ఈ వాగ్దానం ఇస్తూ అంటున్నాడు, నీ శ్రమను, నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును, నాకు తెలుసు అని. అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని మనము చూస్తే ఆయన సేవలో ఎన్నో శ్రమలు, ఆకలి దప్పికలు, కరువును ఆయన అనుభవించాడని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనము చూడవచ్చు. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగి ఉన్నవారము అని. అవునండి సహోదరి సహోదరులారా, మన దగ్గర ఏమీ లేకపోయినా మన దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. ఆయన మనలను చూస్తున్నాడు. లోకము ఒక మనిషి ఐశ్వర్యాన్ని, అతని బ్యాంకు బ్యాలెన్సు, ఇల్లు, నగలను అతనికి ఉన్నటువంటి పరపతిని బట్టి కొలుస్తుంది. కానీ దేవాతి దేవుడు మాత్రము మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తాడు. అందుకే స్ఫురణలో ఉన్నటువంటి సంఘాన్ని చూస్తే లోకము వారిని దరిద్రులు అనుకుంది, కానీ దేవుడు మాత్రం అంటున్నాడు కదా, నీవు ధనవంతుడివే అని గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడండి. మరి మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో మనకి ఒక దరిద్రురాలైనటువంటి విధవరాలు కనిపిస్తుంది. ఆమె కేవలము 2 కాసులు మాత్రమే దేవుని కానుక పెట్టెలో వేసింది. లోకము దృష్టిలో ఆమె దరిద్రురాలు, కానీ యేసు ఆమె హృదయాన్ని చూసి ఆమె అందరికంటే ఎక్కువగా వేసిందని, ఆత్మీయంగా ఆమె ఐశ్వర్యవంతురాలని చెప్పి ఆమె గురించి సాక్ష్యం ఇచ్చాడండి. అలాగే లూకాసు వార్త 16వ అధ్యాయంలో మరి దరిద్రుడైనటువంటి లాజరును మనము చూస్తాము. భూమి మీద అతని ఒళ్ళంతా కురుపులతో తినటానికి తిండి లేక దీనాతి దీనముగా బ్రతికాడు. కానీ చనిపోయిన తర్వాత పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆదరించబడ్డాడు. భూమి మీద ఐశ్వర్యవంతుడు నరకానికి వెళితే లోకము దృష్టిలో దరిద్రుడైనటువంటి లాజరు మాత్రము పరలోక సంపదను పొందుకున్నాడు. కనుక ఈనాడు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో వచ్చే నిందలు, అవమానములు, ఇరుకులు, లేదంటే మనుషుల ద్వారా, బంధువుల ద్వారా కలిగే శోధనల వెనుక మరి సాతాను శక్తులు ఉంటాయని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనము పోరాడవలసింది మనుషులతో కాదు, ప్రార్థన ద్వారా ఆ అపవాది తంత్రములతో పోరాడాలి. సాతాను శక్తులతో మనము పోరాడే బలమును పొందుకోవాలి. ఈలోకపరమైనటువంటి లేదా ఈలోక సంబంధమైనటువంటి ధనము, బంధాలు, ఆస్తిపాస్తులు, అందచందాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ క్రీస్తు యేస్తునందు మనకున్నటువంటి రక్షణ, విశ్వాసం అనే ఆత్మీయ సంపద ఎప్పటికీ ఎన్నటికీ కూడా నశించిపోదు. కనుక మీ కష్టాలలో అధైర్యపడవద్దు, దేవుని యందు నమ్మకం ఉంచుదాం. మనుషుల దృష్టిలో మనము ఏమీ లేని వారమే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మనమే ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారంగా ఉన్నాము. బంగారము ముడి రూపంలో ఉన్నప్పుడు మరి మట్టితో, నలుపుతో మురికిగా ఉంటుంది. దాని విలువ పెరగాలి అంటే కంసాలి ఏం చేయాలో తెలుసా? దానిని మండుతున్నటువంటి అగ్నిలో వేసి కరగబెట్టాలి. ఆ మంటల్లో ఉన్నప్పుడు బంగారం ఏడుస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ కంసాలి ఆ బంగారాన్ని నాశనము చేయటం లేదు, ఒక అందమైనటువంటి ఆభరణంగా మారుస్తున్నాడు. అలనాడు స్ఫురణలో ఉన్నటువంటి సంఘము ఎదుర్కొంటున్న శ్రమలు కూడా వారిని నాశనము చేయడానికి కాదండి, వారి యొక్క విశ్వాసంను మరింత నిష్కలంకంగా మార్చడానికే దేవాతి దేవుడు అనుమతించినవే. కనుక మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా మనలను శోధించడానికి కాదు, దేవుని మహిమ కొరకు,
మనలను మలచటానికే. క్రైస్తవమైనటువంటి మనకు కూడా ప్రస్తుతము భూమి మీద ఎలాంటి సంపద లేకపోయినా పరలోక రాజ్యానికి వారసులము అన్నటువంటి సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనము నిరుపేదలము కాదని, దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులము అన్నటువంటి సత్యాన్ని గ్రహించి విశ్వాసంలో స్థిరమైన నమ్మికను కలిగి నిరీక్షణలో మనమందరము కూడా ఎదిగే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఉన్నతమైన పవిత్రమైన శక్తి కలిగిన మీ నామమునకై స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈరోజు మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకై మీకు స్తోత్రములు. అలనాడు స్ఫురణలో ఉన్నటువంటి సంఘాన్ని ఏ విధముగా అయితే ఆదరించారో, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు ఆదరించి బలపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. జీవితాలలో వస్తున్న శ్రమలను, ఇబ్బందులను, ఆర్థికపరమైనటువంటి ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడువు. నేను ఎరుగుదును అని మీరిచ్చిన ధైర్యమును బట్టి మీకు స్తోత్రమయ్యా. ఈ లోకము మమ్మల్ని తక్కువగా చూసినా, పేదవారిగా భావించిన మీ దృష్టిలో మేము రక్షణ, విశ్వాసం అనే ఆత్మీయ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి ధనవంతులమని గ్రహించే మనసు ఈనాడు ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అప్పొస్తలుడైనటువంటి పౌలు వలె, దరిద్రురాలైనటువంటి విధవరాలు వలె, లాజరు వలె లోక సంబంధమైనటువంటి సంపద కంటే మీ యందు నిరీక్షణ కలిగి జీవించే భాగ్యాన్ని ఈనాడు ప్రతి ఒక్క బిడ్డకి మీరు ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ఎదురయ్యే నిందలు, సాతాను శోధనలన్నిటిలో నుంచి కూడా వెనకడుగు వేయకుండా ప్రార్థనలో పోరాడే శక్తిని, బలమును, ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి నడిపించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. ప్రతి కుటుంబంలోనూ మీ యొక్క కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. అంతము వరకు కూడా నమ్మకముగా బ్రతికి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొందుకునే అర్హత మా అందరికీ కూడా అనుగ్రహించి కృప చూపించి నడిపించి దయచేయమని మారక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి